నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డ్ ఉందా? ఈకేవైసీ పూర్తి చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈకేవైసీ గడువుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, రేషన్ సరుకుల విషయంలోనూ ఒక పెద్ద ఊరట లభించింది. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి. మొదటగా ఈకేవైసీ గురించిన ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. వాస్తవానికి ఈకేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియాల్సింది. కాని చాలామంది ఇంకా పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రజలు కోరారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఈకేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ పొడిగింపు వెనక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదట్లో ఈకేవైసీ ప్రక్రియను కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏర్పాటు చేశారు. అయితే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా వర్తింపచేసింది. ఈ కేవైసీ గడువును పెంచడానికి ప్రధానంగా 2 బలమైన కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అవేంటంటే, మొదటిది, రాష్ట్రంలో ప్రస్తుతం సార్ ప్రక్రియ కొనసాగుతుండటం. రెండవది, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. ఈ 2 కారణాల వల్ల ప్రజలు రేషన్ షాపులకు లేదా ఈ సేవ కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక అసలైన మరియు అతిపెద్ద శుభవార్త ఏంటంటే, రేషన్ కార్డుదారులకు మరో అదిరిపోయే అప్డేట్ ఉంది. రేపటి నుంచి ఈకేవైసీతో ఎలాంటి సంబంధం లేకుండానే ఏకంగా 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు. చాలామందికి ఈకేవైసీ ఇంకా పూర్తి కాలేదు కదా, మాకు రేషన్ ఆపేస్తారేమో అని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారందరికీ ఇది ఊరటనిచ్చే వార్త. ఆగస్టు 31 వరకు గడువు ఇవ్వడంతో పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యే పంపిణీలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా 3 నెలల కోటాను ఒకేసారి అందించాలని నిర్ణయించారు. చూశారుగా వ్యూవర్స్, తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చిన ఈ వెసులుబాటు నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే భారీ వర్షాలు మరియు ఇతర పనుల వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆగస్టు 31 వరకు సమయం దొరకడం, అలాగే 3 నెలల రేషన్ ఒకేసారి రావడం చాలా పెద్ద రిలీఫ్. కాబట్టి ఈ విషయాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ అప్డేట్ తెలియక టెన్షన్ పడుతుండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం.